ఇప్పుడే భోజనం చేసి లోపలికి వెళ్ళాం కదా వదినా, అప్పుడే ఏమైంది? తిన్న తర్వాత కక్కొచ్చిందేమో. ఆహా, నాకు అంత అదృష్టం కూడానా? గట్టిగా పిలిస్తే మీరందరూ వచ్చారు కానీ మీ అన్నయ్య ఇంకా రాలేదు. ఇక కక్కెలా వస్తుంది? ఏయ్, అసలు ఎందుకు పిలిచావో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదేదో మాట్లాడడం లేదు బావా, అవసరమైందే మాట్లాడుతున్నాను. ఏంటా అవసరం? అదేంటి బావా, శివ మాటలు నీకు ఇంకా అర్థం కాలేదా? తను చంటి పిల్లాన్ని ఎత్తుకొని జోల పాడాలని కలలు కంటుంది. ఏయ్, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి గాని ఇలా గోల చేస్తావా? ఇప్పుడు పిలిచింది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఒక్క నిమిషం. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్న శ్రీవల్లి, అందుకే ముందుగా నీకే చీరిస్తున్నాను. అయితే నాకు చివర్లో వస్తుందా? ముందు చివర అని కాదు, ఎవరికి ఏ రంగు ఇష్టమో వాళ్ళకవే కొన్నాడు మీ అన్నయ్య. తీసుకో నాగవల్లి, తీసుకో. ఇదంతా ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, గుళ్ళోని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలి అనుకున్నాం కదా, అందుకే కొత్త బట్టలు కట్టుకుని వెళ్దాం. అవునన్నయ్య, అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చావు, మరి నువ్వు తీసుకోలేదా? నాకే కాదమ్మా, దేవాకు కూడా తీసుకొచ్చాను. శివ, అన్నయ్య తీసుకో. మీ ఆనందంలో మీరున్నారు, నన్నేం పట్టించుకుంటారు అనుకున్నాను బావా. కానీ నా కోసం బట్టలు కొన్నావా? చాలా థ్యాంక్స్ బావా. నీ మనసు గెలవడం కష్టమే కానీ ఒక్కసారి నీ మనసుకు దగ్గరయ్యాక నీ చెల్లెళ్ళని చూసుకున్నట్టుగానే నన్ను కూడా తమ్ముడిలా చూసుకుంటున్నావు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా అన్నయ్య? అది నటనో లేదంటే నిజంగా ఇంత అభిమానం చూపిస్తున్నావో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అయినా అందరికీ ఇలా బట్టలు కొనడం ఎందుకన్నయ్య? మనం గుడికి వెళ్తుంది ముహూర్తం పెట్టడానికే కదా, దానికి కొత్త బట్టలు అవసరం లేదు కదన్నయ్య. పట్టుబట్టి మరి శివ మీ అందరికీ బట్టలు తీసుకుందమ్మా. అయినా నువ్వు పెళ్లి గురించి ఆలోచించాలి కానీ ఇలా ఖర్చుల గురించి ఆలోచిస్తున్నావేంటి శ్రీ?